హాయ్ అండి అందరికీ. ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి ఏదో ఒక అవసరం వల్ల చాలామంది కస్టమర్స్ ఏదో ఒక బ్యాంక్ నుండి లోన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇలా బ్యాంక్ నుండి తీసుకున్న లోన్ అమౌంట్‌ని తిరిగి కట్టాలంటే మంత్లీ వచ్చేసి ఈఎంఐగా పే చేయాల్సి ఉంటది. అయితే కొంతమంది తీసుకున్న లోన్ ఈఎంఐని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మంత్లీ కట్టలేకపోతుంటారు. ఈ విధంగా లోన్ ఈఎంఐని కరెక్ట్ టైంకి మంత్లీ కట్టకపోతే ఏం జరుగుతుంది? ఫ్యూచర్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా లోన్ అమౌంట్‌ని మంత్లీ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఈజీగా కట్టాలి అనే కొన్ని సింపుల్ టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ టిప్స్ పాటిస్తే మంత్లీ ఈఎంఐలను ఈజీగా ఎలా కట్టాలి అనే ఐడియా మీకు వస్తుంది. కాబట్టి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా లోన్ ఈఎంఐలను కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాంక్ నుండి కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏంటనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి లేట్ పేమెంట్ ఫీజ్. ఇలా 1-2 మంత్లీ ఈఎంఐలు కట్టకుండా మిస్ అయినప్పుడల్లా లేట్ పేమెంట్ కింద ₹500 నుండి ₹1000 వరకు ఎక్స్ట్రా ఫీజు అనేది బ్యాంక్ అయితే ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈ విధంగా ఈఎంఐ పే చేయకుండా లేట్ అయ్యే కొద్దీ వడ్డీ కూడా మంత్లీ పెరుగుతూ ఉంటుంది. వడ్డీతో పాటు తీసుకున్న లోన్ అమౌంట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ క్రెడిట్ స్కోర్. ఈఎంఐలు కట్టకుండా మిస్ అయినప్పుడల్లా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో మళ్ళీ లోన్ తీసుకోవాలనుకున్న ఏ బ్యాంకులో కూడా లోన్స్ కూడా రావు. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈఎంఐలు పే చేయనప్పుడల్లా లోన్ అకౌంట్ అనేది ఏదో తప్పుడు అకౌంట్గా మారిపోతుంది. అంటే బ్యాంక్ లోన్ పే చేయని అకౌంట్గా పరిగణిస్తుంది. బ్యాంకు వాళ్ళు లోన్ అకౌంట్ హోల్డర్ని ఈఎంఐలు పే చేయని కస్టమర్గా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ప్రాసెస్. ఇలా చాలా నెలల వరకు ఈఎంఐలు పే చేయకుండా ఉంటే బ్యాంకు వాళ్ళు ఫోన్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ లేదా నోటీసులు పంపి కానీ మిమ్మల్ని ఈఎంఐలు పే చేయమని కాంటాక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి లీగల్ యాక్షన్. బ్యాంక్ వాళ్ళు పంపించిన మెయిల్స్కి నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. కలెక్షన్ ఏజెన్సీని ఇంటి అడ్రస్కి పంపించి ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే వెహికల్స్ కానీ ఇంటిని కానీ సీజ్ చేసి లోన్ అమౌంట్ కట్టమంటారు. అప్పటికీ కట్టకపోతే పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేసి కేసు ఫైల్ చేసి కోర్టుకి అయితే పంపిస్తారు. ఇలా ప్రాసెస్ అనేది లీగల్గా అయితే ఉంటుంది. ఇలా జరగడం వల్ల లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ అమౌంట్ కట్టలేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఫైనాన్షియల్ స్ట్రెస్కి లోన్ అయ్యి తన లైఫ్ని స్పాయిల్ చేసుకుని చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితికి అయితే వస్తుంది. కాబట్టి లోన్ తీసుకోవాలనుకుంటే నేను కట్టగలను అనుకుంటేనే తీసుకోండి. అంతేగాని అవసరం లేకున్నా ఫ్రీగానే వస్తున్నాయిగా ఏం కాదు తీసుకున్న తర్వాత కట్టొచ్చులే అనుకుంటే మాత్రం చివరికి కట్టలేక లైఫ్ని స్పాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లోన్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ని ట్రై చేస్తే కొంత ఆర్థిక రుణభారమైన తగ్గించవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి కాంటాక్ట్ ది బ్యాంక్. మీరు లోన్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎందుకు కట్టలేకపోతున్నారని, మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని లోన్ రీపేమెంట్ ప్లాన్ గురించి బ్యాంక్ మేనేజర్తో చర్చించండి. టిప్ నెంబర్ 2, రీస్ట్రక్చర్ ది లోన్. అంటే లోన్ స్ట్రక్చర్ టైప్ని మార్చమని బ్యాంక్ మేనేజర్ని అడగండి. మంత్లీ తక్కువ ఈఎంఐ ఉండేలా, అలాగే రీపేమెంట్ చేయడానికి కాల పరిమితి అనేది ఎక్కువగా ఉండేలా చేయమని బ్యాంక్ మేనేజర్ని అయితే రిక్వెస్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒకవేళ మీకు పాసిబుల్ అనిపిస్తే లో ఇంట్రెస్ట్ రేట్తో వేరొక లోన్ తీసుకొని ప్రజెంట్ ఉన్న హై ఇంట్రెస్ట్ రేట్తో ఉన్న లోన్ని తీర్చేయండి. ఇలా లోన్ కట్టలేనప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విధంగా చేసి చూడండి. కొంత ఫైనాన్షియల్ ప్రెషర్ అయినా తగ్గుతుందన్నమాట. ఓకే, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.